ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 16వ అధ్యాయం. విద్యాధర పుత్రిక కథ. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరొక కథను వినమని మరలా ఇట్లు పలికెను. పూర్వం ఒక విద్యాధరుడు సంతానము కావలియునని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపము ఆచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను. వరములను ఇత్తును కోరుకొమ్మనెను. పుత్రుణ్ణి ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు. అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నాను అని అంతర్ధానం పొందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహం చేసినను అల్లుణ్ణి కూడా నా ఇంటినే ఉంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడు ఒక రాక్షసుడు ఈమెను చూసెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను. కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనెను. ఆమెను ఎట్లయినా వివాహం చేసుకొనవలెనని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమును ఇచ్చుచు, బోయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువెవడు? నా ఆయుధము శత్రువునకు ఎట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తిస్తూ ఉండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించమని అడిగెను. ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారిస్తూ ఉండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా, బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును. ఈ లోపున నిన్నేమియో బాధింపను, నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తును అనగా ఆమె ఏమీయూ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా, నాకిప్పుడు ఏమీ అక్కర్లేదు. ప్రతి సోమవారం సాయంకాలమున శివుని దర్శించు వ్రతం ఉన్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చటనున్నదో చూపమని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుణ్ణి చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారం పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడు అచ్చటకు త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూసెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవు ఇచ్చట ఉన్నావేమిటి అని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్న గృహమున నిర్బంధించిననియు చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు వినెను. అమ్మాయి, భయపడుకుము. విష్ణు భక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపకుము. నా మాటను నమ్ము. నీకొక ఉపాయమును చెప్పెదను, వినుము. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు. మాఘమాసమున నీవు ఈ సరస్సున స్నానం ఆచరింపము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును.
మాఘ స్నానము పూజాధికము సత్యఫలమును ఇచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజా మున్నగవాణిని చేస్తూ ఉండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూస్తూ ఉండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రధుడును మహారాజును చూసెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందును శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉండును. అందరి యందును శ్రీమన్నారాయణుడినే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును, విష్ణువా అని పిలుచును, గోవింద అని మాటలాడును, శ్రీకృష్ణ అనుచు వస్తువును స్వీకరించును, దామోదర అనుచు భుజించును, కేశవ అనుచు నిద్రించును, నరసింహ అని స్మరించును, హృషికేశ అని మేల్కొనును, వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను ఎవరితో మాటలాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలచును. ఇట్లు విష్ణు భావనాత్మానుయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడును నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా అపహరించి సముద్ర గర్భమున దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవు ఆమెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలెను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక సంచారార్థము పోయెను. హరిద్రదుడును సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము వసిగెను. హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరిహస్తగతమగుటచును గమనించెను. ఆ రాజును చూసి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేస్తూ ఉండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను. ఇది మాఘపురాణం 16వ అధ్యాయం సంపూర్ణ.